ఒక సినిమా చూశాక వెంటనే అలాంటిదే ఇంకో సినిమా మన ముందు ప్రత్యక్షమవుతుంది. ఒక పాట వినగానే అదే మూడ్లో ఉన్న పాటల లిస్టొచ్చేస్తుంది. ఇదెలా సాధ్యం? ఈ రోజుల్లో మనం వాడే ఈ సర్వీసులకు మన అభిరుచి గురించి ఇంత ఖచ్చితంగా ఎలా తెలుస్తోంది? ఆ టెక్నాలజీ వెనకున్న ఒక కీలకమైన పద్ధతి గురించి ఈ విశ్లేషణలో లోతుగా తెలుసుకుందాం. సరే, మన ప్రయాణం ఎలా ఉండబోతోందంటే, ముందుగా అసలు ఈ సిఫార్సు సమస్య ఏంటో చూద్దాం. తర్వాత కంటెంట్ నుంచి మెషీన్లు ఎలా నేర్చుకుంటాయో తెలుసుకుందాం. ఆ తర్వాత కొంచెం లెక్కల ప్రపంచంలోకి వెళ్ళి ఫీడ్బ్యాక్తో అవి ఎలా తెలివిగా మారతాయో చూసి, చివరిగా ఈ సిస్టమ్స్లో ఉన్న కొన్ని లోపాలను కూడా చర్చిద్దాం. అవును, ఇదే అసలైన ప్రశ్న. కోట్ల కొద్ది కంటెంట్ ఉన్న ఈ డిజిటల్ ప్రపంచంలో మనకు తర్వాత ఏం నచ్చుతుందో ఈ యాప్లకు ఎలా తెలిసిపోతోంది? మన మైండ్ని అవి ఎలా చదివేస్తున్నాయి? ఆ రహస్యం పేరే రికమెండేషన్ సిస్టమ్స్. రైట్, ఇక విషయంలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఈ సిఫారసు సమస్య అంటే ఏంటి, దాని వెనుకున్న బేసిక్ ఐడియా ఏంటో చూద్దాం. దీని వెనుకున్న ఐడియా చాలా సింపుల్. దీన్నే కంటెంట్ బేస్డ్ రికమెండేషన్ అంటారు. అంటే ఒక వ్యక్తికి గతంలో నచ్చిన వాటికి లాంటి వస్తువులనే మళ్లీ సిఫార్సు చేయడం అన్నమాట. ఉదాహరణకి ఒక సైన్స్ ఫిక్షన్ సినిమా నచ్చిందనుకుందాం. సిస్టమ్ ఏం చేస్తుందంటే ఆ సినిమా కంటెంట్ని ఎనలైజ్ చేస్తుంది. అంటే అందులో స్పేస్, ఏలియన్స్, ఫ్యూచర్ లాంటి కీవర్డ్స్ ఉన్నాయని నోట్ చేసుకుంటుంది. ఇక ఆ తర్వాత సేమ్ ఇలాంటి కీవర్డ్స్ ఉన్న వేరే సినిమాలను వెతికి మన ముందు పెడుతుంది. సింపుల్గా చెప్పాలంటే ఇది నచ్చింది కదా, బహుశా ఇది కూడా నచ్చుతుందేమో అనే లాజిక్ అన్నమాట. సరే, లాజిక్ అయితే బాగుంది. కానీ అసలు విషయమేంటంటే ఒక మెషీన్ కంటెంట్ని ఎలా అర్థం చేసుకుంటుంది? దీనికోసం అది వాడే టెక్నికే వెక్టర్ స్పేస్ మోడల్. పేరు కొంచెం టెక్నికల్గా ఉన్నా కాన్సెప్ట్ చాలా సింపుల్. పదాలని లెక్కలుగా మార్చడం. ఇక్కడే అసలు ఛాలెంజ్ మొదలవుతోంది. చూడండి, కంప్యూటర్కి మనలాగా తెలుగు గాని ఇంగ్లీష్ కాని అర్థం కాదు. దానికి తెలిసింది కేవలం సున్నాలు, ఒకట్లు అంటే నంబర్స్ మాత్రమే. మరి అలాంటప్పుడు రెండు సినిమాల మధ్య పోలిక లేదా సారూప్యత ఉందని అది ఎలా గుర్తిస్తుంది? దానికి ఒకటే మార్గం, ప్రతి పదాన్ని ఒక సంఖ్యగా మార్చడం. ఓకే, ఇప్పుడు మనం కాస్త టెక్నికల్ డీటెయిల్స్లోకి వెళ్తున్నాం. పేరు TF-IDF. కొంచెం భయపట్టేలా ఉన్నా అస్సలు కంగారుపడొద్దు. దీన్ని చాలా సింపుల్గా స్టెప్ బై స్టెప్ అర్థం చేసుకుందాం. TF-IDFలో మొదటి భాగం TF అంటే టర్మ్ ఫ్రీక్వెన్సీ. పేర్లోనే ఉంది కదా, ఒక పదం ఒక డాక్యుమెంట్లో ఎన్నిసార్లు వస్తుందో లెక్క పెట్టడం. చాలా సింపుల్. ఒక సినిమా రివ్యూలో కామెడీ అనే పదం 10 సార్లు వచ్చిందనుకోండి, ఆ సినిమా కామెడీ జానర్కి సంబంధించింది అయ్యుండొచ్చు అని సిస్టమ్ అనుకుంటుంది. అంటే ఒక పదం ఎంత ఎక్కువసార్లు రిపీట్ అయితే అది అంత ఇంపార్టెంట్ కావచ్చు, అంతే. కానీ ఇక్కడే ఒక చిన్న చిక్కు ఉంది. అన్ని పదాలు ఒకేలా ఇంపార్టెంట్ కాదు కదా. ద, ఇజ్, ఏ లాంటి పదాలు ఇవి ప్రతి వాక్యంలోనూ ఉంటాయి. వీటిని పట్టుకుంటే మనకేమీ తెలియదు. కానీ అద్భుతం, ఉత్కంఠభరితం, సస్పెన్స్ లాంటి పదాలు ఆ కంటెంట్ గురించి చాలా చెబుతాయి. ఇక్కడే TF-IDFలో రెండో భాగం IDF అంటే ఇన్వర్స్ డాక్యుమెంట్ ఫ్రీక్వెన్సీ రంగంలోకి వస్తుంది. దీని పనేంటంటే ద, ఇజ్ లాంటి కామన్ పదాలకి విలువ తగ్గించేసి అద్భుతం లాంటి అరుదైన పదాలకి విలువ పెంచడం. సింపుల్గా చెప్పాలంటే ఒక పదం ఎంత అరుదుగా ఉంటే దానికి అంత ఎక్కువ వెయిట్ ఇస్తుందన్నమాట. ఇప్పుడు ఈ రెండింటినీ అంటే TF-IDFలను కలిపితేనే మనకు అసలైన TF-IDF స్కోర్ వస్తుంది. సిస్టమ్ ఏం చేస్తుందంటే ఒక పదం ఎన్నిసార్లు వచ్చిందో చూసి అది TF, ఆ పదం ఎంత అరుదైనదో చూసి అది IDF, ఈ రెండింటినీ గుణిస్తుంది. అప్పుడు ప్రతి పదానికి ఒక ఫైనల్ ఇంపార్టెన్స్ స్కోర్ వస్తుంది. అంతే, అదే TF-IDF. ఒక చిన్న ఉదాహరణ చూస్తే ఇదింకా క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ చూడండి, ద మూవీ ఈజ్ వెరీ ఇంట్రెస్టింగ్ అనే వాక్యాన్ని సిస్టమ్ ఎలా విడగొట్టిందో. ద, ఇజ్ లాంటి కామన్ పదాలకి స్కోర్ ఏకంగా 0, వాటికసలు విలువే ఇవ్వలేదు. కానీ వెరీ ఇంట్రెస్టింగ్ లాంటి పదాలకి చూడండి, చాలా ఎక్కువ స్కోర్లొచ్చాయి. అంటే ఈ స్కోర్లను బట్టే ఆ కంటెంట్ దేని గురించో, దాని అసలు సారాంశమేంటో మెషిన్ గ్రహిస్తుంది అన్నమాట. అయితే కథ ఇక్కడితో అయిపోలేదు. ఈ సిస్టమ్స్ ఒకసారి నేర్చుకుని సైలెంట్గా ఉండిపోవు. మనమిచ్చే ఫీడ్బ్యాక్ను బట్టి అవి తమను తాము మెరుగుపరుచుకుంటూ ఇంకా ఇంకా స్మార్ట్గా తయారవుతాయి. దీనికోసం వాడే ఒక పవర్ఫుల్ టెక్నికే రోచియో పద్ధతి.
అదెలా పనిచేస్తుందో ఇప్పుడు చూద్దాం. ఒక మంచి సిస్టమ్ ఎప్పుడూ నేర్చుకుంటూనే ఉంటుంది. మనం ఒక వీడియోకి లైక్ కొట్టడం, ఒక ఆర్టికల్ని ఇగ్నోర్ చేయడం, ఒక పాటను మళ్ళీ మళ్ళీ వినడం, మనం చేసే ప్రతి పనితో ఆ సిస్టమ్కి ఒక ఫీడ్బ్యాక్ ఇస్తున్నట్టే. నాకిది నచ్చింది, ఇలాంటివి ఇంకా చూపించు అని ఒక పాజిటివ్ సిగ్నల్, లేదా ఇది నాకు నచ్చలేదు, ఇలాంటివి ఇంకెప్పుడూ చూపించకు అని ఒక నెగటివ్ సిగ్నల్. ఈ ఫీడ్బ్యాక్నే రెలెవెన్స్ ఫీడ్బ్యాక్ అంటారు. ఈ ఇమేజ్ చూస్తే ఆ ప్రాసెస్ ఇంకా బాగా అర్థమవుతుంది. ఇక్కడ ఆ బ్లూ డాట్ ఉంది కదా, అది సిస్టమ్ దృష్టిలో మన పర్ఫెక్ట్ రికమెండేషన్ అనుకుందాం. ఇప్పుడు మనకు నచ్చిన వాటిని అంటే డైమండ్స్ని సెలెక్ట్ చేసినప్పుడల్లా ఆ బ్లూ డాట్ వాటివైపు జరుగుతుంది. అలాగే మనకు నచ్చని వాటిని అంటే సర్కిల్స్ని వదిలేసినప్పుడు వాటికి దూరంగా వెళ్ళిపోతుంది. సో మనమిచ్చే ఫీడ్బ్యాక్తో సిస్టమ్ తన అంచనాని మార్చుకుంటూ మన టేస్ట్కి మరింత దగ్గరగా వస్తుందన్నమాట. సరే, ఇప్పటిదాకా అంత బాగుంది. ఈ సిస్టమ్ చాలా తెలివైనదని అర్థమైంది. కానీ ఏ టెక్నాలజీ కూడా పర్ఫెక్ట్ కాదు కదా. ఈ కంటెంట్ బేస్డ్ పద్ధతిలో కూడా కొన్ని ప్రాబ్లమ్స్, కొన్ని పరిమితులున్నాయి. వాటి గురించి కూడా తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఇందులో ముఖ్యంగా 2 పెద్ద సమస్యలు ఉన్నాయి. మొదటిది, ఇది కంటెంట్ను చాలా పైపైన మాత్రమే అర్థం చేసుకుంటుంది. అంటే కీవర్డ్స్ను గుర్తిస్తుంది గాని వాటి వెనుకున్న అసలు భావాన్ని, క్వాలిటీని లేదా సెటైర్ని అర్థం చేసుకోలేదు. ఉదాహరణకి, ఒక సినిమా రివ్యూలో ఫన్నీ అనే పదం ఉందని చూస్తోంది, కానీ అది నిజంగా నవ్వించే సినిమానా లేక ఫన్నీ అని వెటకారంగా అన్నారా అనేది దానికి తెలియదు. ఇక రెండో సమస్య, దీనికి స్టార్టింగ్ పాయింట్ కావాలి. అంటే మనం మొదట్లో కొన్ని రేటింగ్స్ ఇస్తేనే ఇది పనిచేయడం మొదలుపెడుతుంది. మనం ఇంతకుముందు ఏ యాక్షన్ సినిమా గురించి ఫీడ్బ్యాక్ ఇవ్వకపోతే అది మనకు ఏ యాక్షన్ సినిమానే రికమెండ్ చేయలేదు. దానికి మన అభిరుచి ఏంటో అస్సలు తెలీదు కాబట్టి. చివరగా ఒక ప్రశ్నతో ముగిద్దాం. ఈ సిస్టమ్ మనకు నచ్చిన వాటికి లాంటివే చూపిస్తూ ఉంటే మనం ఎప్పుడూ ఒకే రకమైన కంటెంట్ చూస్తూ ఉండిపోమా? మనకు తెలియని, పూర్తిగా కొత్తదైనా, మనల్ని ఆశ్చర్యపరిచే ఒక కొత్త జానర్ని మనం ఎలా కనుగొంటాం? మనం ఒక బబుల్లో ఇరుక్కుపోయే ప్రమాదం లేదా? ఇది ఈ రికమెండేషన్ టెక్నాలజీ ముందున్న అతిపెద్ద సవాలు.